దేవునికి మహిమ కలుగును గాక. Glory to our God Father. ప్రియమైన దేవుని బిడ్డలారా, Dear people of God, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా ఈ 2021 సంవత్సరం యొక్క శుభాకాంక్షలు మీకు తెలియజేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. we all share our New Year greetings 2021, and may God bless this year for us all. మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామములో మా తరపున, మా కుటుంబం తరపున, సంఘము తరపున మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. And once again we share our New Year greetings from all our believers and from us. ఈరోజు Today, మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలోనే 1 Corinthians 5వ అధ్యాయములో 5th chapter, 8వ వచనాన్ని చదువుకుందామండి. 5th chapter, 8th verse. నిష్కపటమును సత్యమును పులియని రొట్టెతో పండుగను ఆచరించుదము. నిష్కపటమును సత్యమును పులియని రొట్టెతో పండుగ ఆచరింతుము. But with the unleavened bread of sincerity and truth. ప్రియమైన దేవుని బిడ్డలారా, Dear people of God, గడిచిన రాత్రి last night పులిపిండిని గురించి ధ్యానాన్ని చేశామండి. we have Bible study about this leaven. ఈరోజు ఈ నూతన సంవత్సరములో And today on this new year, first day, నిష్కపటమును సత్యమును అను పులియని రొట్టెతో ఈ 2021 సంవత్సరాన్ని జరుపుకుందామండి. దేవునికి మహిమ కలుగును గాక. let us all celebrate this new year with unleavened bread of sincerity and truth. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, నిష్కపటము అనే దానిని ఇంగ్లీష్లో ఏమని వాడాడంటే సిన్సియారిటీ. here we see in sincerity. ఈ సిన్సియారిటీలో తెలుగులో చాలా పదాలు ఉన్నాయండి. There are many synonyms for sincerity. ఒకటి నిజాయితీ, The first is genuine. రెండవది సత్యవంతుడు, The second is truth. అలాగే మూడవది సమగ్రత, అంటే మంచి క్యాపబుల్ పర్సన్. And the third, integrity. నాలుగవది విశ్వసనీయుడు. Truthfulness and trusted. ఐదవది నిర్మలము. And the fifth is clean. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, మన యొక్క జీవితాల్లో in our lives, పరిశీలన చేద్దాం. let's all take this as our life application. ఈ 2021 సంవత్సరం అంతా కూడా Throughout this 2021, నిష్కపటముగా జీవించుదామండి. let us all live with sincerity. నిజాయితీగా జీవించుదామండి. Let's all live truthful life. రోమీయులకు రాసిన పత్రిక In Romans 12వ అధ్యాయం 9వ వచనాన్ని చూస్తే 12th chapter 9th verse, మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. లవ్ మస్ట్ బి సిన్సియర్. కనుక ఈ యొక్క మన బిడ్డల మీద, మన భార్య మీద, మన యొక్క సొసైటీ మీద ఎలాంటి ప్రేమను కలిగి ఉండాలంటే మనం నిష్కపటమైన ప్రేమను కలిగి ఉండాలండి. so dear people of God, our love should be sincere. Whether we love our children or our neighbors or the society, but our love should be sincere. ప్రియమైన దేవుని బిడ్డల, So dear people of God, ఈ 2021 సంవత్సరములో in this new year 2021, మరెక్కువగా more దేవుని ప్రేమించుదామండి. in this 2021, let's love God more than lost all our past years. దేవుని ప్రేమించటంటే Let's all love God. And what does that mean, that we are loving God?
ఆయన ఆజ్ఞలను మనం గైకొనితే ఆయనను మనం ప్రేమించటం అండి. If you want to love God, then you need to follow and implement His commandments. When you implement and follow His commandments, it indicates and you will be recognized by God that you love Him. ఆయన ఏవైతే విడిచిపెట్టమన్నాడో, Let's leave what He said to live. ఆయన ఏ అయితే చేయొద్దన్నారో, Let's not do what He said not to do. ఆయన ఏవైతే మీరు అవలంబించొద్దన్నారో, Let's not follow what He's commanded us not to follow. అదే ఆయనను ప్రేమించుటండి. దేవునికి మహిమ కలుగునుగా. If you do this, then only it means that you are loving God. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, So dear people of God, ఈ సంవత్సరం అంతా కూడా నిష్కపటమైన ప్రేమను కలిగి ఉందామండి. let's all have sincere love throughout this 2021. మొదటి పేతురు రాసిన పత్రిక In 1 Peter, 1వ అధ్యాయం 22వ వచనాన్ని చూస్తే, 1st chapter 22nd verse అండ్ 23వ వచనాన్ని చూస్తే, and also 23rd verse, మీరు క్షయబీజము నుండి గాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులగుట చేత మీ మనసులను పవిత్రపరచుకున్న వారే ఉండి ఒకరినొకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుడి. Now that you have purified yourselves by obeying the truth, so that you have sincere love for each other, love one another deeply from the heart, for you have been born again, not of perishable seed, but of imperishable, through the living and enduring word of God. ప్రియమైన దేవుని బిడ్డలారా, dear people of God, ఎంత చక్కని వాక్యాన్ని బైబిల్ చెబుతుందండి. how wonderful the word is. మనకి జీవితాల్లో In our lives, నిష్కపటమైనటువంటి ప్రేమను కలిగి ఉందామండి. we all should have sincere love, ఎందుకు అంటే pure love, because మనము క్షయమైన బీజం నుంచి కాదు కానీ అక్షయమైన బీజం నుంచి మనం పుట్టిన వారమండి. దేవునికి మహిమ కలుగును గాక. because we are born to a very loud God, so we should show love. కనుక విత్తనం అంటే Seed, దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యం. seed means the word. సత్యవాక్యము ద్వారా మనం తిరిగి జన్మించిన వారమండి. So we all were reborn with true gospel. ప్రియమైన దేవుని బిడ్డల, So dear people of God, మన క్షయమైన వారము కాదు. we're not one who was not aware truth. మనం అక్షయుడు. We all know the truth. మన దేవుడు అక్షయుడు గనక Our God is powerful. దేవుని పిల్లలమైన మనం కూడా అక్షయులమండి. దేవునికి మహిమ కలుగును గాక. As our God abides forever, and even we should also, dear people. మనం of God. క్షయమైన వారం కాదండి. We're not one who collapse. అక్షయమైనటువంటి బీజము ద్వారా మనం ఉద్భవించిన వారం. We are all from the God who stays forever 2020 వరకు till 2020. మనము క్షయమైన బీజములో ఉండుంటే Maybe we are incorruptible. ఈ 2021 సంవత్సరంలో In this 2021, అక్షయ బీజము నుంచి మనలను ఉద్భవింప చేసాడండి. దేవునికి మహిమ కలుగును గాక. God was made us to come out from His unfeigned love. అందుకని మనం ఒకరినొకరు So that's the reason we all should one another నిష్కపటమైన ప్రేమను కలిగి ఉందామండి. should have pure love. అందుకే సుప్రభు వారు చెబుతారు, Jesus Christ have said, పాముల వలె వివేకులను, let's be wise like snakes. పావురముల వలె నిష్కపటులు కలిగి ఉండండి. Let's be pure like ఆయన dove. పావురాన్ని పోలిస్తున్నాడండి. And he compared sincerity pure with dove. Peace. నిష్కపటం అంటే దానికి సాదృశ్యం ఎవరంటే పావురం అండి. So for pure and sincere, the icon is pigeon, a dove. ప్రియమైన దేవుని బిడ్డల, So dear people of God, దాని యొక్క ఆహార నియమాలు వేరు. the food habits of dove is different. దాని జీవితం వేరు. Its life different.
అది కాకి లాంటిది కాదు. It's not like Raven. అది తిరిగి దేవుని దగ్గరికి, ఈ యొక్క నోవహు దగ్గరికి తిరిగి వచ్చినట్టుగా How it returned back again to Noah. ఈ లోకంలోనికి మనం ఉన్నప్పటికీ ఈ 2020 సంవత్సరం అంతా కూడా ఆ పావురం ఎలాగైతే ఈ బయట నిలవలేకపోయిందో, మళ్ళా ఓడలోనికి వచ్చిందో, అలాగే మనం ఈ 2021 సంవత్సరంతో పావురములాగా తిరిగి ఏ విధమైన కల్మషం అంటుకోకుండా మళ్ళా 2022లో ప్రవేశించాలండి. దేవునికి మహిమ కలుగును గాక. So, dear people of God, we see the dove, it came back again to the ship of Noah. The reason it was lived out, but it was unable to bear this all circumstances. The same way, today we are entered into this 2021. Throughout this 2021, all the days of this year, we should be like dove, we should be like the pigeon. What we all need to do is we all go out, we all go out and travel all over these 365 days, but we should not have any sin or any God hated thing to be a stamp on us, and we should enter 2022 with complete pure hearts. ప్రియమైన దేవుని బిడ్డలారా, Dear people of God, మా నాన్నగారు చెప్పిన ఒక ఉపమానం గుర్తుకొస్తుంది. I was remembering an example what my grandfather have ఒక taught. యజమానుడు పావురాలు పెంచుకుంటున్నాడు. There is a man who was adopted pigeons. ఆయన చక్కగా దానికి పెసలు వేస్తున్నాడు. చక్కగా ఆ యొక్క ఈ యొక్క పెసలు అవన్నీ వేస్తున్నారండి. He was regularly keeping it enough seeds, feeding it. అప్పుడు కాకి చూసిందండి. A raven have seen this. అది వచ్చి తిందామని చాలాసార్లు ఆలుతుంది. యజమానుడు తరిమేస్తున్నాడు. This raven wants to eat that seeds what this owner feeding the pigeon. So whenever he tries, but this owner was, అప్పుడు ఈ యొక్క కాకి ఏమనుకుందంటే, the owner used to make the raven to go back. So once what this raven have thought is, ఈ పావురాలన్నీ తెల్లగా ఉన్నాయి, yes, these all pigeons were white, నేను నల్లగా ఉన్నాను, I am black. అందుకే నన్ను తరిమేస్తున్నాడు. Maybe that's the reason this owner was making me to go away. కనుక నేనేం చేద్దామంటే, Let me do one thing. వెళ్ళి బూడిదలోనికి వెళ్ళి ఆ బూడిదలో బొర్లిందంటండి బాగాను. So to color it, it went to the ash and it was kept this ash throughout its body. ఎప్పుడైతే ఆ బూడిదలో దొర్లిందో, When it was went into the ash, అప్పుడు ఈ యొక్క కాకి కూడా తెల్లగా వచ్చిందటండి. so then this raven also became white. అది చక్కగా మళ్ళీ పావురాల్లో కలిసి మళ్ళీ ఆ యొక్క ఈ విత్తనాలు తినటం మొదలు పెట్టిందట. And then it mingled again. It mingled with the pigeons and it is eating the seeds. యజమానుడు అనుకుంటున్నాడు, The owner was thought, ఏంటి ఇది ఈ తెల్లగానే పావురంలాగా ఉంది కానీ దాని ముట్టు మాత్రం వేరుగా ఉంది అనుకున్నాడటండి. it was the owner thought when he seen it looks like a pigeon, the color is good, but why its mouth was different. అప్పుడు ఆ యజమానుడు ఏమనుకున్నాడంటే, So then the owner have thought, ఇంట్లోకి వెళ్ళి he went inside home ఆ చచ్చిపోయినటువంటి ఎలకను తీసుకుని and he have got a died rat, ఇలా ఇసిరాడటండి. and then he thrown it. వెంటనే అది ఆ ఎలకను పట్టుకుని ఎగిరి వెళ్ళిపోయిందటండి. And when to check what it is, what this owner have thought is, he was thrown this rat in between those pigeons, and this crow, which was colored, which was done a makeup to seems to be like pigeon, it took this rat and it went. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, సంవత్సరం మారొచ్చు,
May the year changes. మన బట్టలు మారచ్చు, May our circumstances changes. మన గృహాలు మారచ్చు, May our homes may change. మన స్థితిలు మారచ్చు. May our positions may change. ఇంకా 2020కి సంబంధించిన కార్యాలు మనలో ఉండకూడదండి. దేవునికి మహిమ కలుగును గాక. What we have done in 2020, if they all are discredited to God, we should not place them with us and we should not enter into this new year. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, మనం ఎలా ఉండాలంటే నిష్కపటం అంటే పావురాన్ని పోలుస్తున్నాడండి. పావురము లాంటి జీవితం మన దగ్గర ఉండాలండి. దేవునికి మహిమ కలుగును so గాక. dear people of God, we all should have a life like pigeon. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, So dear people of God, గడిచినటువంటి 2020 వరకు మన కాకిలాగా ఉంటారు. if we are like raven in 2020, ఈ 2021వ సంవత్సరం మనం పావురములాగా జీవించబోతున్నామండి. దేవునికి మహిమ కలుగును గాక. let's all transform into pigeons and let's live like that. అందుకే పాతవి గతించిన సమస్తము నూతనమైన అంటాడండి. దేవునికి మహిమ కలుగును గాక. All the past is done and now your new was modified and transformed. అందుకే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక In 2 Corinthians, 2వ అధ్యాయం 17వ వచనాన్ని చదివితే అండి, in 2nd chapter 17th verse, మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకుల వలె ఉండక నిష్కపటము గల వారమును దేవుని వలన నియమింపబడిన వారమునై ఉండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచున్నాము. Unlike so many, we don't peddle the word of God for profit. On the contrary, in Christ we speak before God with sincerity as though sent from God. కనుక ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు గారు తన యొక్క శిష్యులు కలిసి ఒక మంచి స్టేట్మెంట్ ఇస్తున్నారండి. here we see a statement from Apostle Paul. మేము కలిపి చెరిపెడు బోధ చేయమండి. We don't share any corrupt word of God. దేవుని యొక్క వాక్యం ఎలాగుందో అలా బోధించి We all preach sincerely the word of God. మేము దేవునికి నిష్కపటంగా జీవిస్తామండి. So they said that we live sincere to God. We don't preach any incorrupt word. We preach the true word. What we preach. అలాగనే మనము కూడా దేవుని యొక్క వాక్యములో ఏదైతే ఉందో అది అవలంబించి ఈ 2021వ సంవత్సరం అంతా కూడా నిష్కపటంగా జీవించుదామండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, here Apostle Paul and all his disciples. So here we see they were all have preached the word sincerely. So the same way, let's all have this sincerity in our lives and we preach and we live the life to God so sincerely. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of ఈ God, 2020 సంవత్సరం అంతా కూడా 21వ సంవత్సరం అంతా కూడా throughout this 2021, దేవునికి నిజాయితీగా జీవించుదామండి. let's all live so sincere. అలాగే రెండవదిగా దేవుని కొరకు సత్యవంతుడిగా జీవించుదామండి. Let's all live a truthful life. మన మాట అవునంటే అవును, కాదంటే కాదండి. Our word should be like yes, yes. కనుక మనం ఆయన సత్యవంతుడు కనుక మనము కూడా సత్యవంతులుగా జీవించుదామండి. దేవునికి మహిమ కలుగునుగా. Yes, our God is truthful God. We need to be also truthful, dear people of God. అలాగనే దేవుని కొరకు సమగ్రమైనటువంటి పౌరులుగా జీవించుదామండి. Let's all have an integrity, dear people of God. దేవునికి విశ్వసనీయమైనటువంటి జీవితాన్ని జీవించుదామండి. Let's all have an integrity life. అలాగే నిర్మలముగా జీవించుదామండి. Let's all live clean. అందుకే 1 పేతురు 2:3 వచనాల్లో అంటాడు. In 1 Peter, 2nd chapter 3rd verse. 1 Peter 2nd chapter 3rd verse. క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలన అపేక్షించుడి. Like newborn babies, crave pure spiritual milk so that you may grow up with your salvation.
ప్రియమైన దేవుని బిడ్డలారా, Dear people of God, మనం నూతనముగా జన్మించినటువంటి ఒక న్యూ బేబీస్ అండి. నూతనంగా జన్మించినటువంటి దేవుని బిడ్డలం అండి. దేవునికి మహిమ కలుగును గాక. so dear people of God, we all should remember right now is we all need to left all over what happened and we should be like a newborn babies ఆ నిర్మలమైన వాక్యము చేత, because of this truth word of God. ఆ వాక్యము చేత తిరిగి జన్మించిన వారు అండి. We all reborn, reformed through the word of God. మనము నిర్మలమైన వారం అండి. దేవునికి మహిమ కలుగును గాక. We all are clean, dear people of God. అందుకే మా నాన్నగారు ఒక మాట చెప్పేవారండి, And my grandfather used to tell a word every time. నిండు కొండ తొలగదని. So నిండు కొండలో నుంచి నీళ్లు బయటికి పడవని చక్కగా చెప్పారండి. through a pure pot, there will be no possibility to get water out. అదే సగం సగం నీళ్లు నేడుకు తొలుగుద్దండి. If there is half water in a pot, there is a possibility for getting out. ప్రియమైన దేవుని బిడ్డలారా, So, dear people of God, మన హృదయం నిండా our heart should fill with ఆ నిర్మలమైన వాక్యంతో నింపబడి ఈ 2021 సంవత్సరం అంతా నడుద్దామండి. దేవునికి మహిమ కలుగును గాక. So, dear people of God, our heart should fill with word of God and let's survive throughout this 2021. అలాగనే సత్యవంతులుగా జీవించుదామండి. And we all need to be truthful. ఎఫెసీయులకు రాసిన పత్రిక Ephesians 4:25 చదివితే అండి, 4th chapter 25th verse. మీరు అబద్ధం ఆడటం మాని ప్రతివాడును తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలెను. Therefore each of you must put off falsehood. కొలసీయులకు రాసిన పత్రిక 3:9 అండి. And also Colossians 3rd chapter 9th verse. ఒకనితో ఒకడు అబద్ధం ఆడకుడి, ఎలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకుని ఉన్నారు. Don't lie to each other, since you have taken off your old self with its practices and have put our new self with being renewed in knowledge of image of its creator. ప్రియమైన దేవుని So, బిడ్డలారా, dear people of God, ఇక్కడ చక్కగా చెబుతున్నాడండి, మీరు ఒకరితో ఒకరు అబద్ధాలు ఆడకండి. don't lie one another. ఎందుకంటే The reason is ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టాం మనం. because we left our past life. 2020 సంవత్సరం వరకు ఉన్న జీవితాన్ని విడిచిపెట్టేశాం. We have left all the discredited life of us throughout this 2020. ఈ we left. 2021 సంవత్సరంలో ప్రవేశించాం. When we entered 2021, ఇప్పుడు నవీన స్వభావాన్ని ధరించుకున్నామండి. దేవునికి మహిమ కలుగును గాక. and now we are having a new life. ఇది వరకు వారమా కాదండి. We are not the people like 2020. ఒకరోజు మా నాన్నగారు ఒక విషయం చెప్పారండి. My dad was said once a word to me. ఓ భక్తుని దగ్గరికి There is a ఒక భక్తుడి దగ్గరికి సాతానుడు ఇన్ని పుస్తకాలు తెచ్చాడటండి. So Satan have bought lot of books to a devotee, అప్పుడు సాతానుడు అంటున్నాడటండి, and then Satan said to this devotee, అబ్బాయి నువ్వు చేసినటువంటి పాపాలు ఇక అంటున్నాడటండి. Satan said to him, this all the books contains all your sins and evils. అప్పుడు ఆయన చెబుతున్నాడు, So then this devotee said to Satan, నిజమే, yes, they are all my mistakes, నేను నవీన స్వభావాన్ని ధరించకమునుపు but they all are what I done before I had new life. ఇవన్నీ చేశాను. I done them all. ఎప్పుడైతే When నవీన స్వభావాన్ని ధరించుకున్నాను, I had new life, అవన్నిటిని విడిచిపెట్టాను I left them all. అని పెన్నుచ్చుకుని ఇంటూ మార్క్ కొట్టేసాడటండి. And then he did all those books because he got new life and he confessed
himself before God. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, So dear people of God, 2020 వరకు ఉన్నటువంటి జీవితం కాదు ఇప్పుడు మంది. so our life is not like the same 2020. ఈ 2021 సంవత్సరంలో నవీన స్వభావం ధరించుకున్నామండి. దేవునికి మహిమ కలుగును We గాక. all are having a new life in this 2021. ప్రియమైన దేవుని బిడ్డ, Dear people of God. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడండి, That's the reason Apostle Paul says, అపోస్తల కార్యం 26వ అధ్యాయం 25వ వచనాన్ని చదివితే అండి, Acts 26వ అధ్యాయం 25వ వచనం అండి. Acts 26th chapter 25th verse. అందుకు పౌలు ఇట్లనెను, మహాఘనత వహించిన ఫేస్తు, నేను వెర్రివాడును కాను గాని సత్యమును స్వస్థ బుద్ధి గల మాటలే చెప్తున్నాను. I am not ancient, most excellent features. Paul replied, what I am saying is true and reasonable. కనుక ప్రియమైన దేవుని బిడ్డల, So dear people of God, అపోస్తలుడైన పౌలు సాక్ష్యాన్ని ఇస్తున్నాడండి. Apostle Paul was giving a testimony here. నేను సత్యాన్ని చెబుతున్నాను. I was telling you the truth. ఒకప్పుడు నేను Once I was, దూషకుడను, I'm bad. హింసకుడను. I was suffered people. ఇప్పుడు నేను అలాంటి వాడిని కదండి. 2021 సంవత్సరంలో ఇప్పుడు నేను సత్యాన్ని బోధించడానికి తీర్మానం చేసుకున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. I'm not so like Apostle Paul. We also the same. We are not the same like 2020. Now we all reformed. ఒకసారి మొదటి తిమోతిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుదామండి. 1 Timothy, 1st chapter, 12th verse. పూర్వము దోషకుడును హింసకుడును హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసునకు కృతజ్ఞుడినై ఉన్నాను. ఆమేన్. Thank Christ our Lord, who has given me strength that he considered me trustworthy, appointing me to his service. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, 2020 వరకు throughout 2021 దూషకుడను, till 2020, maybe we are also bad, హింసకుడను, suffered, హానికరుడను, injurious to people, అలాంటి నన్ను but like ఈ 2021 సంవత్సరంలో ప్రవేశింపచేసిన క్రీస్తుకు నేను కృతజ్ఞుడనండి. దేవునికి మహిమ కలుగును గాక. we all should thank our Savior Jesus Christ, because we all knew our life in 2020, but He shown His mercy on us and He given us this opportunity to see new year. ప్రియమైన దేవుని బిడ్డలారా, Dear people of God, మనము కూడా we also, దేవునికి కృతజ్ఞత తెలియచేద్దామండి. let's all thank God. అలాంటి దూషకులమైన మమ్మలను, Yes, we are also like blasphemer. మీకు దూరముగా జీవించిన మమ్మలను, We all were far from God. మీకు వ్యతిరేకంగా జీవించిన మమ్మలను We all lived against God. ఈ 2021 సంవత్సరంలో ప్రవేశింపచేసినందుకు మీకు స్తోత్రాలు చెబుదామండి. దేవునికి మహిమ Let's కలుగును. all glorify God for giving us and enabling us to enter into this 2021. దావీదు అంటాడండి, King David says, అసలు నేను ఇంతగా హెచ్చించుటకు నేను ఏ పాత్రుడనండి? to honor like this, what I am, అసలు నా కుటుంబాన్ని ఎంతగా హెచ్చించుటకు నేను ఎవరిని? to bless my family, who am I? ఈ సమయంలో నన్ను, మనలను, మన కుటుంబాలను ఈ 2021 సంవత్సరంలోనికి ప్రవేశించడానికి అసలు ఏమి అర్హులమండి? So dear people of God, what worthy, what eligibility we have to enter into this 2021? Even we families all together entering to this 2021, and we are not worthy. We all know that what we are, but even though it's all about God's mercy. ఈ 2020 సంవత్సరంలో Throughout this 2020, అనేక మంది డబ్బున్నవారు, అనేకమైన స్థితిగతులు కలిగిన వారు ఈ కరోనాతో చనిపోతే అసలు ఈ 2021 సంవత్సరంలో ప్రవేశించడానికి మనము, మన కుటుంబాలు ఏమి అర్హులమండి? అసలు
Dear people of God, though in 2020 we seen many rich people who had everything. They have a lot of money for treatment. They have a lot of money to buy the medicine. They all are rich and they were well-known people. But even though they were all died in this corona wave, but we all saved. It's all only mercy from God. ప్రియమైన దేవుని కుమార్ Dear people of God, అసలు నన్ను ఇంతగా హెచ్చించుటకు నేను ఎంతటి వాడును తండ్రి, నా కుటుంబాన్ని కాపాడడానికి మేము ఎంతటి వారము తండ్రి అని దేవునికి కృతజ్ఞత తెలియచేద్దామండి. so dear people of God, we need to show thanks to God for saving us all, because we all knew what we are. We are not even equal to God's love. God loved us so much. We all know that we were done disgraded things and made him angry. There are moments in our 2020 where the way our walks, our things were all against God, and we all not even, if we analyze our life, we can understand how we were in 2020. But even the God is showing us this mercy. That means he's giving an opportunity. ప్రియమైన దేవుని బిడ్డలారా, Dear people of God, చివరిగా యెహోషువ రాసినటువంటి గ్రంథము at last Joshua 24వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుదామండి. 24th chapter 14th verse. కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు మీ పితరుల నది అద్దరిని ఐగుప్తులోను సేవించిన దేవతలను తొలగద్రోసి యెహోవానే సేవించుడి. Now fear the Lord and serve him with all faithfulness. Throw away the gods of your ancestors worshipped beyond the Europeans river in Egypt and serve the Lord. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, మీరు ఆ అద్దరిలో ఉన్నప్పుడు, మీరు ఐగుప్తులో ఉన్నప్పుడు, when you are in Egypt, అక్కడ మీరు ఏవేవో చేశారు. you have done many different things. దేవుడు మిమ్మల్ని నేర సముద్రము దాటించాడు. God was made you to cross the Red Sea. ఇప్పుడు మీరు ఎలాగ జీవించాలి అంటే, From now how you need to live is, నిష్కపటముగాను, you have to be pure, సత్యముగాను we have to be true, ఆ దేవుని సేవించాలి. we all need to glorify and worship God. దానికి ఉదాహరణగా మనం ఉపమానంగా చెప్పుకుంటే, If you would like to take an example from, 2020 వరకు మనం ఎలా జీవించామో తెలియదు కానీ, if we applicate this to our real life, we don't know how we have we can analyze, and we all knew how we lived throughout this 2020, what the things we done. ఈ ఎర్ర సముద్రమును అనేటువంటి 2020 సంవత్సరాన్ని దేవుడు మనకు దాటించాడండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, we all knew how difficult year is 2020. Many disasters, sufferings, virus, this all pandemic situations. But even though God made us to cross this 2020, even sometimes we see the people say that being alive in 2020 is a great testimony. ప్రియమైన దేవుని బిడ్డలారా, God made us to cross this 2020 ఈ and enter 2021 సంవత్సరములో in this 2021, నిష్కపటముగాను, we all need to be pure, sincere. సత్యముగాను We all need to be true. దేవుని సేవించుదామండి. Let's all serve God. యెహోషువ అంటాడండి, Joshua says, ఒకవేళ మీరు ఎవరిని సేవించినా, you may serve others, నేను నా కుటుంబం దేవుని సేవిస్తాను but we all serve God. అని చెప్పిన వెంటనే And when Joshua said this, 16వ వచనంలో వారు ఒక డెడికేట్ చేసుకుంటున్నారండి. in 16th verse we see that there is a dedication. అందుకు ప్రజలు యెహోవాను విసర్జించి ఇతర దేవతలను సేవించిన ఎడల మేము శాపగ్రస్తులమగుదుముగాక. Then the people answered, Far be from us, forsake the Lord, to serve other gods. 17వ వచనం కూడా, ఐగుప్తు దేశమును దాసుల గృహములో నుండి మనలను మన తండ్రులను రప్పించి మన కన్నుల ఎదుట
ఆ గొప్ప సూచక క్రియలను చేసి మనము నడిచిన మార్గములన్నింటిలోనూ మనము వెళ్ళిన ప్రజలందరి మధ్యను మనలను కాపాడిన యెహోవాయే మన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. Dear people, glory to our God. 17 వచనం చదవండి. It was the Lord our God himself who brought us and our parents up out of Egypt from the land of slavery and performed those great signs before our eyes. He protected us from our entire journey among all the nations through which we traveled. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of ఈ God, 16-17 వచనాల్లో చూస్తే if you could see in the 16th and 17th verses of Joshua 24th chapter, ప్రజలు కూడా తీర్మానం even చేసుకున్నారు. the people who are also taking a dedication, ఇక మేము కూడా even we also, మా పిల్లలు our children also, యెహోవానే సేవిస్తామండి. we all serve our God Father. ఆయనే మా దేవుడండి. దేవునికి మహిమ కలుగును గాక. He is our God. ప్రియమైన దేవుని బిడ్డలారా, Dear people of God, ఈ 2021 సంవత్సరంలో in this 2021, ఇశ్రాయేలీయుల వలె like Israel people, మనం కూడా ఒక తీర్మానం let's చేసుకున్నాం. all take a dedication. ఇక ఈ రోజు నుంచి From today, మేము దేవుని కొరకు నిష్కపటంగా జీవిస్తాం. we all live sincere for God. దేవుని కొరకు సత్యముగా జీవిస్తాం. We all have a truthful life for ఇక God. ఆయన్నే సేవిస్తాం. We all serve Him, ఆయనే మా దేవుడు. and He is our God. అలాంటి తీర్మానాన్ని తీసుకుని ముందుకు సాగిపోదామండి. అలాగ దేవుడు మనం సిద్ధపరచును గాక. Let us all take this oath and dedication in our life, and let's continue our life. Let's lead this 2021 with sincerity and truth. ప్రార్థన చేసుకుందాం. Let's all pray, dear people of God. మహాగణుడ మహోన్నతుడ, Our most heavenly, highly heavenly Father, ఈ 2021 సంవత్సరం అంతా కూడా throughout this 2021, మీ కొరకు నిష్కపటంగా we all live sincerely సత్యముగాను with truth. జీవించే కుటుంబాలుగా బిడ్డలుగా Make us all to live like that, Father. మమ్ములను Please make us సంఘాన్ని our believers, వినుచున్న బిడ్డలను people who are hearing. సిద్ధపరచమని Prepare us all like that, Father. మిమ్మల్ని వేడుకుంటున్నాం తండ్రి. We all beg you, Father. మహాగణుడా మహోన్నతుడా సర్వశక్తిమంతుడా, Our most highly heavenly Father, వాక్యం వినుచున్న బిడ్డలను people who heard word, సంఘాన్ని believers, మమ్ములను we all, ఈ రోజంతా throughout this day, ఈ వారమంతా throughout this week, ఈ నెలంతా throughout this month, ఈ 2021 సంవత్సరం 365 రోజులు కూడా throughout this 2021 year, మీ 365 days, మీ కృపా కాపుదల మీ దీవులు అనుగ్రహించమని please show your grace on us, Father. 2020 సంవత్సరంలో మేము ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు ఏమీ లేకుండా నూతనమైన కార్యాలు ప్రతి ఒక్కరిలో జరిగించమని మీ కుమారుడు రక్షకుడనే క్రీస్తు ప్రభు ద్వారా పరిశుద్ధాత్మ యొక్క సహాయంతో ఈ మనవులు మీకు సమర్పిస్తున్నాము తండ్రి. Dear Father, please make us not to face what we faced in 2020, difficulties, sufferings, disasters, pandemic. Father, we pray that this year would be a great blessing for us, and you have a plan on us, Father. And we give up this everything in the name of our Lord and Savior, Jesus Christ. Amen. ప్రియమైన దేవుని బిడ్డలారా, So, dear people of God, ప్రభువైన యేసు క్రీస్తు నామములో in the name of our Lord and Savior, Jesus Christ, వాక్యము వినుచున్న మీకు, people who heard this word, ఆయా ప్రాంతాల్లో ఉండి వాక్యాన్ని వినుచున్న మీకు, and the people who have been sitting in different places and watching this message, మరొకసారి one more time, మా తరపున, on behalf of we, మా కుటుంబం తరపున, and family, సంఘము తరపున believers, మీ అందరికీ for you all, నూతన సంవత్సర New Year శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. greetings, dear people. ఆమేన్. Amen. ఆమేన్.